ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. 16/4/2024న ములుగులో 10 వామపక్ష విప్లవ పార్టీల ఆధ్వర్యంలో ఫాసిస్టు బీజేపీ అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అధ్యక్షతన నిర్వహించిన జిల్లా సదస్సులో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దాని మిత్ర పక్షాలను ఓడించి మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ సదస్సులో వామపక్ష విప్లవ పార్టీల రైతు కార్మిక సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ అనేటువంటి వాడు దీన్ని నడిపిస్తున్నాడు. ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం మనకేం చెప్పింది, ఏం చేసింది అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఏం చెప్పింది గత ఎన్నికలలో 1-2 పాయింట్స్ చెప్తాను. వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఏం చెప్పిందంటే, నేను అధికారంలోకి వస్తే ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అనేటువంటి చెప్పింది. దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు లేక రోడ్ల మీద జీవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఏమి ఇస్తానన్నాడు? ఉద్యోగం ఇస్తానన్నాడు. మరి ఉద్యోగం ఇచ్చిండా? ఇవ్వాలి. అది అయిపోయింది. తర్వాత రెండోది ఏంది? దేశానికి మొత్తం అందరికీ అన్నం పెట్టినటువంటి వాళ్ళు ఎవరై అంటే ఈరోజు వరకు 70% ఆదాయం వ్యవసాయ రంగం నుంచి వస్తున్నది. ఈ వ్యవసాయ రంగాన్ని, రైతుని నేను రక్షిస్తా, ఇప్పుడు వచ్చేటువంటి ఆదాయం కంటే అదనంగా ఆదాయం కల్పిస్తా, నేను అధికారానికి వస్తున్నానని చెప్పి. కానీ అది చేసిండా? అది చేయలేదు. అది చెప్పింది చేయకపోయినా మనం నష్టపరచకుంటున్నాను ఉండాలి. కానీ అది కూడా చేయలేదు. ఏం చేసిండు? దేశంలో ఉండేటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతున్నారో ఆదాని, అంబానీ అనేటువంటి కంపెనీలు, ఆ కంపెనీలకి మన భూములన్నింటినీ మొత్తం మన వ్యవసాయ రంగాన్ని దారాదత్తం చేయటానికి, వాళ్ళకి కార్పొరేట్ పెట్టుబడిదారులకి అప్పగించటానికి ఏం చేసిండే అంటే కొన్ని చట్టాలను తీసుకొచ్చింది. అవే 3 నల్ల చట్టాలు లేదా వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అనేటువంటి 3 చట్టాలని ఏ సందర్భంలో తీసుకొచ్చిండు? ఎవరు పార్లమెంటులో ప్రతిపక్షం అనేటువంటిది లేనటువంటి ఒక కాలంలో, మెజారిటీ వాళ్ళు ఉన్నటువంటి ఒక సమయంలో చూసి ఎట్లాంటి చర్చ జరపకుండానే మన వ్యవసాయ రంగాన్ని పెట్టుబడిదారులకు అప్పగించేటువంటి 3 చట్టాలని పార్లమెంట్లో ఆమోదించడం అనేటువంటి జరిగింది. ఈ 3 చట్టాలని అప్పగించడానికి వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.